research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. కానీ ఏపీలో నెక్స్ట్ ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి ముందుకెళ్తున్నాయి కదా, ఏం జరగబోతుందంటారు? ఇది వర్కౌట్ అవుతుందంటారా? వైసీపీని ఏమన్నా ఓడించే ప్రయత్నం ఏమన్నా? వైసీపీ గ్రాఫ్ కొంత పడింది. ఈ 70 రోజుల్లో ఏమైనా ఇంప్రూవ్ అవుద్దో తెలియదు, కానీ ప్రస్తుతానికి బట్టి వైసీపీ గ్రాఫ్ చాలా పడిపోయింది. 60% పడిపోయింది. ఈ 40% ఉంది ఆయన తీసుకున్న డెసిషన్స్, షఫలింగ్, సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళని ఇక్కడికి పంపడం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిపోయేటట్టు చేయడం, అది ప్లస్ అవుతుంది అంటున్నాడు, అది మైనస్ అయ్యింది. అండ్ ఈ సిస్టర్ ఎంటరింగ్, షర్మిల అమ్మాయి ఎంటర్ అవ్వడం కూడా మైనస్ అయింది. అది మొట్టమొదటిలో ఇది కూడా అతని స్ట్రాటజీ అని అన్నారు. కాదు, అతని స్ట్రాటజీ కాదు. ఆ అమ్మాయి యొక్క స్వార్థం చూసుకుంది. ఆ అమ్మాయికి ఏదో ఫుట్ హోల్డ్ కావాలి కాబట్టి ఒక పెద్ద పార్టీ, ఒకప్పుడు పెద్ద పార్టీ, మర్చిపోయిన పార్టీ కాకపోతే వాళ్ళు ఆంధ్రాకి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ కాబట్టి, అయినా కూడా ఈవిడ వల్ల మళ్ళీ మనుగడ వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక షాలు కప్పారు. ఈ అమ్మాయి వెళ్తాను డబ్బులే ఇవ్వరు వాళ్ళు. ఇక్కడ ఆంధ్ర మీద డబ్బులు పెట్టినా వీళ్ళకి తిరిగి రిటర్న్స్ రావు. ఆయన చేత ఇక్కడ చాలా మాట్లాడుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారని. ఎలా మీకు వస్తే ఏదో విధంగా జగన్కి బ్యాడ్ జరగాలి కాబట్టి సిబిఎన్ ఈజ్ డూయింగ్ ఫేవర్. ఇక తెలంగాణలో డబ్బులు ఖర్చు పెట్టి పోగొట్టుకుంది కాబట్టి ఆ డబ్బులు నేను కాపాటు చేస్తాం, నువ్వు మీ బ్రదర్ మీద దుమ్మెత్తిపోయి అని చెప్పేసి అన్నారని. అది పూర్తిగా నమ్మాల. సోషల్ మీడియా, నేను కూడా సోషల్ యానిమల్నే కాబట్టి సోషల్ మీడియాలో చూస్తున్నాను. ఏది ఎంతవరకు నిజమో కరెక్ట్ కాదు, కానీ కొంత డ్యామేజ్ జరుగుతుంది. అక్కడ డ్యామేజ్ జరుగుతుంది. ఒక 60% పడిపోయింది. ఈ 70 డేస్లో మళ్ళీ కవర్ చేయగలిగే శక్తి, సత్తా, స్ట్రాటజీలు ఉంటే జగన్ మైట్ క్రియేట్ వండర్స్. అతను ఎస్టీలు అని చెప్పేసి ఈ ఫార్వర్డ్ క్యాస్ట్లను మర్చిపోయాడు. ఫస్ట్ మిస్టేక్. మొత్తం అంతా వాళ్ళకే చేస్తున్నాడు. వాళ్ళందరూ డెఫినెట్గా ఓట్లు వేస్తారని నమ్మకం ఏంటి? ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం ఫార్వర్డ్ క్యాస్ట్కి దెబ్బేశాడు. అండ్ ఆల్సో లిక్కర్లో చేయి పెట్టడం అనేది చాలా మిస్టేక్. అది పెద్ద బూత్ అది. డిజిటల్ పేమెంట్ ఒకటి లేదు దానికి. ఎందుకు లేదు? నేనే ఫీల్ అయ్యాను. ఫ్రెండ్స్ కోసం రాజమండ్రిలో 5 బాటిల్ కొంటాకి వెళ్ళినప్పుడు ఐ మై సెల్ఫ్ ఫెల్ట్. దానివల్ల మర్చిపోయి వెళ్తాం కదా, డబ్బులు పట్టుకెళ్ళాం కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలి, 10,000 తీసుకుని కట్టాలి. మీకు అర్థమైంది ఇప్పుడు? సో అది ఎందుకు లేదు? తన డిస్టిలరీస్ అతనే పెట్టేసి అది ఇవి మట్టుకు చాలా తప్పు. అది ఏమనుకున్నా కూడా జనసేన టీడీపీ పొత్తు ఎవరికి ఉపయోగపడుతుంది అంటారు? ఎవరికి ప్లస్ అంటారు? జనసేన పొత్తు వరకు కాపులకి 27% ఉన్నా కూడా చిరంజీవి చేసిన మిస్టేక్ పార్టీని అందులో కలిపేయటం, కాంగ్రెస్లో కలిపేయడం కానించి కాపులకి ఒక ఇంట్రెస్ట్ పోయింది వీళ్ళ ఫ్యామిలీ మీద. దాని తర్వాత ఎంత గింజుకుని వచ్చినా కూడా ఎవరో పవన్ కళ్యాణ్ ఓట్లు వేయలేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళిపోయాడా. సో ఇప్పుడు కూడా సింపతి వేవ్ వచ్చింది. ఎంతకాలం ఇలాగే వీళ్ళ మీద ఎలా కూర్చుంటాం, ఏదో విధంగా గెలిపిద్దాం కొన్ని సీట్లైనా అనేది కాపుల్లో వచ్చింది. అది కరెక్టే. దాన్ని క్యాష్ చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మీటింగ్లోనూ ముందు వెనక మేము జనసేన గవర్నమెంట్ ఎలా వస్తున్నాం, వచ్చిన తర్వాత వచ్చేసాం ఆ లెవెల్లో బిల్డప్ ఇస్తున్నారు. అతను కూడా నేను ఎంత ఇదైనా కూడా వీళ్ళు కలిసే ప్రయాణం చేస్తాం, మా వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇష్టం లేని వెళ్ళిపోండి, ఆ టైప్ ఆఫ్ లూజ్ మాటలు మాట్లాడకూడదు. వెళ్ళిపోతే ఆ ఏసీ 2% కూడా వేయరు నీకు, నువ్వు మళ్ళీ అలాగే మిగిలిపోతావు. వాళ్ళ యొక్క సత్తా వలన, పర్సనల్ సత్తా వలన 4-5 గెలుస్తారు. ఆ స్టేజ్ తెచ్చుకోకుండా ఉంటే పవన్ కళ్యాణ్ మంచిది. ఎందుకంటే అది డామినేరింగ్ క్యారెక్టర్స్ వాళ్ళంతా కూడా. చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీలో కూడా మనమే ఉండాలి, అది పొరపాటు. ఒకప్పుడు నాదెండ్ల మనోహర్ని కూర్చోబెట్టాడు, ఇప్పుడు నా ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు దుర్గేష్ అని, అతను కూర్చోబెడుతున్నాడు. అదే మా రిలేషన్ కూడా. ఎందుకంటే ఎవరన్నా 10 మంది కూడా పెట్టుకోవాలి స్టేజ్. అంతా నువ్వేటి, అంతా నీ వల్ల వేస్తారు కాపులు, వెయ్యరు. అంచేత వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ప్లస్. అది ఓకే. జనసేనకి మైనస్ అంటారా? జనసేనకి మైనస్, 100% మైనస్. అది ఓకే. అది ఏం చేస్తాడు? మైనస్ అని అనలేడు. కొన్ని చోట్ల డిపాజిట్లు పోయి ఈ మధ్యన నేను ఎవరు నిలబడమన్నట్టు తెలంగాణలోను. ఇవన్నీ అతను చేసిన రాంగ్ మిస్టేక్స్, అన్పార్డనబుల్ మిస్టేక్స్ అంటారు ఇట్లా పాలిటిక్స్లో. చేయకూడదు అలాగా. రోజు కూర్చోవాలి. కానీ జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఎట్లా ఉంటుంది అంటారు సిచ్యువేషన్? గెలవడం బట్టి. ఇప్పుడు నాకు 60 సీట్లు కావాలంటున్నాడు, నువ్వు అందులో 50 గెలిచావు అనుకో, పవన్ కళ్యాణ్ సీఎం. ఓకే. నేను ఏనంటాడు,
నేనేనండి ఏం చేస్తాడంటే జగన్కి వేయడు, బీజేపీకి సపోర్ట్ చేస్తే అక్కడి నుంచి కొంతమంది ఇక్కడి నుంచి కొంతమంది లాగి బీజేపీని ఫాప్ చేస్తారు. ఇప్పుడు బీజేపీ ఈజ్ ట్రయింగ్ టు క్యాష్ ప్రజెంట్ పొజిషన్. జగన్ కాదనుకోలేదు, వాళ్ళకి ఏదో విధంగా పార్లమెంట్ కావాలి, మోడీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి. ఓకే అంటే ఏపీలో వెస్ట్ బెంగాల్లో చేసినట్టు ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఎట్లా అయితే చేశారో ఇక్కడ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని సీఎం క్యాండిడేట్గా చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చి కరెక్ట్ వైసీపీని ఓడించడానికి ప్రయత్నాలు ఇట్లా జరుగుతున్నాయి అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ విషయం జగన్ కూడా తెలుసు. రేపు తెలిసినా కూడా జగన్ కాదనుకుంటలేదు వాళ్ళు. ఓకే, జగన్ కాదనుకుంటే ఎందుకంటే అతని వల్ల సీట్లు 10 వచ్చినాయి అనుకో, ఎంపీ సీట్లు వీళ్ళకి రాలేదనుకో, ఎవరు నష్టపోతారు? వాళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇండైరెక్ట్గా తెలుగుదేశం కూడా బీజేపీతో కలవాలని ఉండేది కాదు, ఎందుకంటే ముస్లిం ఓట్లు రాదని. అండ్ ఆల్సో వ్యక్తిగతంగా మోడీ గారికి చంద్రబాబు అంటే ఇష్టం ఉండదు. ఓకే ఓకే, అది పక్కన పెట్టండి, వ్యక్తిగతమైనవి రావు ఇక్కడ. పొలిటికల్ మైలేజ్ ఎలాగ ఉంటుందో అలాగే చేస్తారు. ఆ విధంగా చూసినా ఇన్స్టెడ్ ఆఫ్ తెలుగుదేశం లెట్ జనసేన, లెట్ ఇట్ బి జనసేన లెట్ తెలుగుదేశం అనుకుంటారు వాళ్ళు. ఓకే, దట్ ఈస్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ వైసీపీ, బీజేపీ. వాళ్ళకి బీజేపీకి సౌతులు కావాలి. ఓకే, ఒక కర్ణాటక ఏదో కష్టపడి ఏదో వచ్చిందో అది కూడా పోయింది ఇప్పుడు కదా. ఒకసారి గెలిచారు, అప్పుడు కూడా పోటీ చేసుకుంటారు, గాలి జనార్దన్ రెడ్డి దూరం చేసుకుని. అప్పుడు ఈయన కదా, అప్పుడు ఎల్కే అద్వానీ వాళ్ళు చెడగొట్టారు. ఇప్పుడు మళ్ళీ గాలి జనార్దన్ రెడ్డి ఈజ్ కమింగ్ బ్యాక్ టు బీజేపీ ఇన్ కర్ణాటక. ఓకే, అక్కడక్కడ ఆ విధంగా చేస్తారు. ఇక్కడ వచ్చి ఏదో విధంగా ఇతను ఫోర్స్ చేస్తారు, ఎవరికి సపోర్ట్ చేసి మన పవన్ కళ్యాణ్కి. ఓకే, పవన్ కళ్యాణ్కి ఒంటరిగా రావడానికి ధైర్యం సరిపోవట్లేదు. అదేవిధంగా ఒంటరిగా రావడానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా సరిపోవట్లేదు. అంటే అపోజిషన్ వ్యక్తి ఎంత స్ట్రాంగ్ అయి ఉండాలి? చిన్న లాజిక్ ఇది. ఈ లాజిక్ ఈజ్ ఈక్వల్ టు జగన్ ఈజ్ సూపర్ స్ట్రాంగ్ పర్సన్ స్టిల్. ఈ 70 డేస్లో ఇప్పుడు జరగబోయేది ప్రతిదీ కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది. కానీ బీజేపీ హోల్ హార్టెడ్గా జగన్కి సపోర్ట్ చేస్తారు, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు. చేసి పెట్టుకుంటారు, నువ్వు పెట్టుకో అలయన్స్ తెలుగుదేశంతో, బట్ నువ్వు మా క్యాండిడేట్ అనమాట. అంటే ఏమవుతుంది, రేపొద్దు ఇతనికి ఎక్కువ సీట్లు, వాళ్ళ వల్ల ఇతనికి ఒక సీటు కూడా రాదు. బీజేపీ కూడా పంచడం మొదలు పెడితే జనసేనకి ఇచ్చి బీజేపీకి ఇచ్చి తెలుగుదేశానికి ఏముంటాయి, నాక్కోవాలి. అంచేది అది ఈయనకి ఇష్టం ఉండదు. ఒక బీజేపీతో ప్రయాణం చేస్తే జనసేనకి రావు, బీజేపీకి స్పెషల్ ఇది లేదు కదా, క్యాడర్ లేదు, అంచేత రాదు. చంద్రబాబు నాయుడు గారితో టీడీపీతో కలిస్తేనే మనుగడ ఉంటుంది. అంచేత సందిగ్ధంలో ఉన్నాడు. కాకపోతే రూట్ మ్యాప్ అడిగేవాడు కదా, ఇప్పుడు ఇస్తున్నారట. ఓకే, ఈ విధంగా వెళ్ళు, రేపొద్దున నీకు కానీ సీట్లు వస్తే మాతో పంచుకో. జనసేన అండ్ బీజేపీ కలిసి పోటీ చేయొచ్చు ఇప్పుడు, అది అనౌన్స్ చేసేస్తారు. ఓకే, ఒకవేళ మళ్ళా జగన్కి వచ్చేసి ఎందుకో 10-15 యాజిటీస్గా ఉంది, వాళ్ళ సపోర్ట్ లేకుండా చేయడానికి. బికాజ్ ఏదైనా జైలు పక్షి కదా, వాళ్ళు చిన్న అలా అన్నారు, లోపలికి వెళ్ళిపోతాడు. ఓకే, ఇన్ని ఉన్నాయి ఇక్కడ. అంచేత జగన్ అలా పట్టుకున్నాడు, జగన్ కూడా అలా పట్టుకున్నాడు. మన రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చూసుకుంటారు మీలాగా. అక్కడ వై ఆర్ యూ సో మచ్ ఆఫ్ ఇది విత్ బీజేపీ అంటే, ఎనీ సీఎం హ్యాస్ టు బీ దట్ బికాజ్ సెంటర్ హ్యాస్ టు రిలీజ్ ఫండ్స్, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎలా రన్ చేస్తాం అన్నాడు, చెప్పేశాడు. అంతే కదా, మరి నీకు సీఎం ఊరినే సీఎం అంటే సరిపోదు, అక్కడి నుంచి డబ్బులు రావాలి కదా, మన వాటా ప్రతి స్టేట్కి ఒక వాటా ఉంటుంది, రావాలి కదా. దాని గురించి నేను అలా ఉన్నాను అన్నాడు. అసలు విషయం ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాల్లో నాన్ బెయిలబుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ బెయిల్ రాకుండా చేయటం, ఇవన్నీ కలిసి వెరసి జగన్ వాజ్ వెరీ నైస్, వెరీ కార్డియల్, వెరీ రెస్పెక్ట్ఫుల్ టు ప్రైమ్ మినిస్టర్ మోడీ. అంచేత వాళ్ళు అలా మెయింటైన్ చేస్తూ వాళ్ళ క్యాండిడేట్ అంటే ఒకటి కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు. క్రౌడ్ పుల్లర్ కానీ ఓట్ పుల్లరా కాదని చూసుకోవాలి. మరి ఓట్ పుల్లర్ అయితే పాటికి వెళ్ళాలి కదా అతనికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.